మీరు ఫ్రీగా చదివి సర్టిఫికేషన్స్ పొందే అవకాశాన్ని కోల్పోతున్నారా? సర్టిఫికేషన్స్ లేకుండా సాఫ్ట్వేర్ జాబ్ కొట్టడం కష్టంగా ఉందా? ఇక మీరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ పోర్టల్లో ఫ్రీ కోర్సెస్ నేర్చుకుని సర్టిఫికేషన్స్ పొంది ఈజీగా జాబ్స్ కొట్టొచ్చు. సో మరి అది ఎలా అనేది డీటెయిల్ గా చూద్దాం రండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ మహేష్. ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ గురించి, సర్టిఫికేషన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ సర్టిఫికేట్స్ మనకి జాబ్స్ కొట్టడానికి ఎలా యూజ్ అవుతాయి, సో వీటన్నిటి గురించి చాలా డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ ఈ పోర్టల్ గురించి మీరు విన్నారా? ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసి 1 year పైనే అవుతుంది. సో ఈ పోర్టల్ని మన ఇండియన్ గవర్నమెంట్ యూత్కి స్కిల్స్ పెంచడానికి ప్రొవైడ్ చేశారు. ఈ పోర్టల్లో టెక్నికల్ నుండి నాన్ టెక్నికల్ వరకు అన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి. మరి చూద్దాం ఈ కోర్సెస్ ఏంటి, సర్టిఫికేషన్స్ ఎలా వస్తాయి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఈ పోర్టల్లో మీకు ప్రోగ్రామింగ్, డిజిటల్ మార్కెటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ ఈవెన్ స్పెషలైజ్డ్ స్కిల్స్ లైక్ ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, కుకింగ్ ఇలాంటి కోర్సెస్ అన్ని ఉంటాయి. ఈ కోర్సెస్ మనకి బిగినర్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు అన్ని అవైలబుల్ గా ఉన్నాయి విత్ సర్టిఫికేషన్స్. సో ఇప్పుడు ఈ పోర్టల్లో మనం ఎలా రిజిస్టర్ అవ్వాలి, కోర్సెస్ ఎలా తీసుకోవాలనే దాని గురించి చూద్దాం రండి. సో ఇక్కడ స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ అని సెర్చ్ అని టైప్ చేసి ఎంటర్ చేయగానే మీకు ఫస్ట్ ఒక లింక్ వస్తుంది. సో దీన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది. మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే లాగిన్ అవ్వాలి. నేను ఫస్ట్ టైం రిజిస్టర్ అవుతున్నా కాబట్టి ఇక్కడ రిజిస్టర్ బటన్ పైన క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫోన్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేసిన తర్వాత మనకు మన ఫోన్ కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. సో కేవైసీకి మనకి ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి బయోమెట్రిక్ అండ్ బై ఓటీపీ అని ఉంది. బై ఓటీపీ క్లిక్ చేయండి. ఇక్కడ బై ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది. సో ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ కాబట్టి ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయండి. సో కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ మీ మొబైల్కి మీ ఆధార్ నెంబర్కి ఏదైతే మొబైల్ లింక్ అయ్యిందో ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా వెరిఫై అవుతుంది. సో వెరిఫై అయిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసి కంటిన్యూ కొట్టండి. డన్. సో మీరు లాగిన్ అయిన తర్వాత ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఉంది కదా, ఇక్కడ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్లోకి వచ్చి ఇక్కడ వ్యూ ఆల్ ప్రోగ్రామ్స్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మొత్తం అన్ని కోర్సెస్ అయితే కనిపిస్తాయి అన్నమాట. సో దీంట్లో ఇక్కడ మీరు కోర్స్ ఫీ వచ్చేసి ఫ్రీ సెలెక్ట్ చేయండి. మీకు ఫ్రీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఐజెస్ సెలెక్ట్ చేయండి. మీకు అన్నీ ఫ్రీగా ఏమైతే అవైలబుల్ కోర్సెస్ ఉన్నాయో ఇందులో ఈ ప్లాట్ఫామ్లో ఈ పోర్టల్లో మనకు అన్నీ ఫ్రీగా కనిపిస్తాయి అనమాట. యూ కెన్ వాచ్ డైరెక్ట్లీ మొబైల్ ఆర్ ల్యాప్టాప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏఏ ఫర్ ఇంటర్న్షిప్, ఏఏ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, అప్లికేషన్ డెవలపర్, ట్రెల్లో ఫర్ బిగినర్స్, పైథాన్ ఫర్ డేటా సైన్స్, పైథాన్ ప్రోగ్రామింగ్. ఇది 3 hours ఉంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది దీంట్లో వీళ్ళు మనకి ఏమేమి టాపిక్స్ కవర్ చేయబోతున్నారు కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. పైథాన్ ఫండమెంటల్స్, అడ్వాన్స్డ్ పైథాన్, లెర్నింగ్ అవుట్కమ్స్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎనీ 12th or 80. జస్ట్ ఇక్కడ మీరు ఎన్రోల్ చేసుకుంటే మీకు ఈ కోర్స్ అనేది మీ దాంట్లో యాడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకు లాంగ్వేజ్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ మీకు కావాల్సిన లాంగ్వేజ్లో కూడా వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అని క్లిక్ చేశారనుకోండి, తెలుగులో ఏవైతే అవైలబుల్ కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్సెస్ అనేది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో మీకు ఏదైతే కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ కోర్స్కి మీరు ఎన్రోల్ చేసుకుని ఆ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత చిన్న ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ ఎగ్జామ్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ ఈ పోర్టల్ నుంచే మీకు సర్టిఫికేట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ సర్టిఫికేట్కి నార్మల్ సర్టిఫికేట్కి
యూజ్ ఏంటంటే ఇది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న సర్టిఫికేట్. రిమైనింగ్ సర్టిఫికేట్స్తో కంపేర్ చేసుకుంటే మనకి ఈ సర్టిఫికేట్ కొంచెం వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇది గవర్నమెంట్ వెరిఫైడ్ సర్టిఫికేట్ కాబట్టి. అండ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ అన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఏ కోర్స్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకుని ఎన్రోల్ అవ్వి మీరు ఈజీగా కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత చిన్న ఎగ్జామ్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది డైరెక్ట్గా ఇక్కడ నుంచి మీరు జాబ్కి అప్లై చేయాలనుకుంటే జాబ్ ఎక్స్చేంజ్ అనే ట్యాబ్ని క్లిక్ చేస్తే మీకు ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఎక్కువగా నాన్ ఐటీ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, లైక్ ఆపరేటర్, కస్టమర్ రిలేషన్షిప్, కస్టమర్ సపోర్ట్, పాపులర్ జాబ్ ఎక్స్చేంజ్, కస్టమర్ సపోర్ట్, టెలికాలర్ టీమ్ లీడర్ అంట. సో ఇలాంటివి కూడా ఉన్నాయి. మేబీ ఇది ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు. ఇది స్టార్ట్ చేసి 1 year పైన అయింది. నాకు రీసెంట్గానే తెలిసింది దీని గురించి. సో ఇది గైస్ మీ కోర్సెస్ వల్ల పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే టైం ఫ్లెక్సిబుల్. మీరు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారో ఆ టైంలో మీరు మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఏదైనా కానీ యూస్ చేసుకుని మీరు కోర్సెస్ అనేవి కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కాస్ట్ ఫ్రీ, మీరు ఎలాంటి రూపాయి పే చేయక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేసి జాబ్ ఆపర్చునిటీస్. ఈ పోర్టల్లో సర్టిఫికేట్ చేయడం వల్ల కంపెనీస్ కూడా మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేవి ఇస్తాయి. అండ్ నాన్ టెక్నికల్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ బాగా యూజ్ అవుతాయి. నా సజెషన్ ఏంటంటే ఒకవేళ మీరు జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతుంటే మీ ఫీల్డ్కి సంబంధించిన కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ మీరు సాఫ్ట్వేర్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, బేసిక్ ప్రోగ్రామింగ్ లేదా డేటాబేస్ కోర్సెస్ని సెలెక్ట్ చేసుకోండి. లేదా నాన్ టెక్నికల్ జాబ్ కోసం ట్రై చేస్తుంటే బిజినెస్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేదా డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ని సెలెక్ట్ చేసుకోండి. ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఇది గైస్ స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ పోర్టల్ గురించి బేసిక్ ఓవర్వ్యూ. ఈ ఫ్రీ కోర్సెస్తో మీ కెరియర్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. ఈ పోర్టల్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా నావిగేట్ అవ్వచ్చు. అండ్ మీరు కంప్లీట్ చేసిన సర్టిఫికేట్స్కి కామెంట్లో పోస్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైతే ఫ్రీ కోర్సెస్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ కీప్ గ్రోయింగ్.